ఏమయ్యా భాస్కర్, ఏంటి మొత్తం పెళ్లి కాని కుర్రాళ్ళందరినీ స్టేజ్ మీదకి తీసుకొచ్చావు? మాతో ఏమైనా ప్లాన్ చేసావా? ఈవెంట్లకు వెళ్తుంటే అందరూ అడుగుతున్నారు, ఆదికి ఎప్పుడు పెళ్లి అవుద్ది, అసలు నరేష్కి అవుతాదా అవుదా, ఈయనకి ఎప్పుడు ట్రస్ట్ పూర్తి చేస్తారు. ఏంటబ్బా ఇది, ఒక్కడికన్నా పెళ్లిళ్ళయ్యా మొక్కలు చూడు. మరి ఇప్పుడు నువ్వేం చేద్దామని మీ అందరి కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశా. అవునా? అవునా? ఇక్కడ అమ్మాయిలు వస్తారు, సెలెక్ట్ చేసుకుని చేసుకో. మంచి పని చేసావు అబ్బా. చూడు మా వాళ్ళందరూ ఎలా ఉన్నారు అక్కడ. చూడు, పొట్టలేదు బట్టలేదు, పొట్టలేదు బట్టలేదు, పొట్టలేదు బట్టలేదు, పొట్టలేదు బట్టలేదు. ఇక్కడ మూడు లేవు. దుర్మార్గుడా, పొట్టలేదు బట్టలేదు, మంచి హృదయం లేదు. అన్న గురించి ఎంత బ్యాడ్ గా అనుకుంటారు? అన్న గురించి ఎవడరా బ్యాడ్ గా అనుకునేది? అన్న సంగతి మీకు తెలుసా? 3 సినిమాలు చేశాడు ఇప్పటికి హీరోగా. అవునా? ఏం సినిమాలు? తుది శ్వాస ఫస్ట్ సినిమా, రెండోది అస్థికలు, మూడోది అంత్యక్రియలు, 4వ దానికి కూడా సైన్ పెట్టాడు. ఏంటి? కుండగొట్టు పండబెట్టు. నేను ఎవరిని పడితే వాళ్ళు చేసుకున్నా. నేను చేసుకోవాలంటే మంచి హైట్ ఉండాలి, మంచి కలర్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, ఆశకి హద్దు ఉండాలి, నరేష్ గారికి సిగ్గు ఉండాలి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ఒకప్పుడు 10 మంది అబ్బాయిలకి 10 మంది ఆడవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు చూసుకోండి, 10 మంది మగాళ్ళకి 6 ఉంటున్నారు. ఆ 4 నువ్వు తీసుకెళ్తున్నావు కదరా, అది చెప్పవే. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నన్నే ప్రేమించాలి, నాతోటే మాట్లాడాలి, ఇంకా ఎవరితోటి మాట్లాడద్దు. మొత్తానికి ఆ 17 వేళ ఉండకూడదు అంటావు. ఇలాగుంటే అమ్మాయిలు ఎలా పడతారు? ఎలా ఉండాలి? అమ్మాయిలు పడాలంటే నాలాగా ఉండాలి, బాడీ ఉండాలి, 6 ప్యాక్స్ ఉండాలి, కండలు ఉండాలి. అమ్మాయిలకు కావాల్సింది బాడీ కాదు, ఆడి. 6 ప్యాక్ కాదు, నెలకు 6 lakhs. కండలు కాదు, కట్టలు, డబ్బులు, కట్టలు అవి కావాల్సింది. ఉన్న అమ్మాయిలు పిలిపిస్తా. హలో అమ్మాయిలు, బాబు వీళ్ళేనా పరిచయ వేదిక? ఎస్, అందరూ మంచి మంచి అమ్మాయిలు. థ్యాంక్ యూ బ్రో. కరెక్ట్ గా మాకు ఎవరైతే పరిచయం చేసుకోవాలనుకున్నామో వాళ్ళనే పిలిచావు. చెప్పరా తేజు, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అబ్బాయికి డబ్బులు లేకపోయినా ఓకే, కానీ పరుపు ఉండాలి. పరుపు కాదే, పరువు ఉండాలి. సారీ. అండ్ నేను అల్లారం ముద్దుగా చూసుకోవాలి. అలారం పెట్టి ముద్దుగా చూసుకో. ఓ అల్లారు ముద్దుగా చూసుకోవాలా? ఓసిని దుంప తెగ. సరే చూసుకుంటాలే. నరేష్, నేను పెళ్లి చేసుకుంటా, కానీ మనకు పుట్టబోయే పిల్లలకి ఆదిలా పంచులు వేసేలాగా ఉండాలి, అండ్ ఆదిలో పర్ఫార్మెన్స్ చేయాలి, ఆదిలో జోక్స్ వేయాలి. ఓకే? అదేంటి నా పిల్లల్లాగా ఉండాలంటారు, మళ్ళీ ఆది పిల్లల్లా అంటారు, ఏంటిది? ఆ అమ్మాయి కరెక్ట్ గానే నిందిరా, నీకే చాలా సేపటికి అర్థమైంది. అవును నరేష్, ఎందుకు మొన్న ఎపిసోడ్ లో నా నడుము చూసావు? నీ ఒంట్లో బాగవే, నడుము నీ ఒంట్లో బాగవే, ముఖం చూస్తే ఫీల్ అవ్వలేదు, నడుము చూస్తే ఫీల్ అయ్యావు. మనకెందుకు ఒంట్లో భాగాల గురించి, మనకు లేని వాటి గురించి. అంత మాట అన్నావు. ఇప్పుడు నీ మొత్తం బాడీ మొత్తం చూస్తా. అలాగే నిన్ను కనుక చూసారనుకో అనరు, అలా అంట. అసలు ఇప్పటిదాకా చెప్పాడు కదా నడుం చూసాడని. వాడున్న హైట్ కి నడుం తప్ప వేరేం కనిపిస్తది? నాకు నీ నడుం కనిపించినా కళ్ళు పీకేసుకుంటా. నువ్వు చెప్పరా ప్రిన్సి, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నాకు బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా ఉండాలంటే సన్ని అన్నకు పైల్స్ ఉన్నాయి, చేసుకుంటావా? అయ్యో దుర్మార్గులారా, ఈ డైలాగ్ వచ్చినప్పుడు పైల్స్ అని అనుకోలేదే. బ్యాక్గ్రౌండ్ లో ఇంకా అంతకంటే ఏం కావాలరా నీకు? వర్షిని, నువ్వు చెప్పరా, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నన్ను చేసుకోవాలంటే అబ్బాయి దగ్గర మంచి సేవింగ్స్ ఉండాలి. మీరేమైనా సేవ్ చేశారా? చేశాక ఇందాకే నీ నంబరు. నువ్వు ఆంధ్ర కింగ్ తాలూకా? లేదు, ఆంధ్ర సన్నీ తాలూక్. ఆ పాట పరువు తీయకండ్రా. హలో, ఎందుకు? సన్నీలో ఏం తక్కువ ఉంది, అన్ని ఎక్కువనే ఉంది. ఈ రోజు ఓన్లీ నువ్వు వస్తున్నావని తెలిసే ఆయన షర్టు, ఫార్మల్ ప్యాంట్ అవన్నీ వేసుకొని వచ్చాడు. లేదు, తెలుసు, ఇద్దరం డిసైడ్ చేసి ఇలా వచ్చాం. అవునా? ఎలా ఉంది? పర్ఫెక్ట్. చండాలంగా ఉన్నారు ఇద్దరు.
సీరియస్లీ బాగున్నారు. అతనికి ఇన్సూరెన్స్ ఉందా? నేను ఉన్నాను కదా, ఇంకా అదన్నీ ఎందుకు? మరి తొందరగా చేసుకోండి, టైం లేదు అతనికి. కాదబ్బా, ఏంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళేమో వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలో వాళ్ళు కొన్ని క్వాలిటీస్ చెప్తున్నారు, అవి మాలో ఉన్నాయో లేదో అర్థం కావట్లేదు. అందుకే ఇద్దరు వస్తారు ఇప్పుడు. ఆ. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్వాలిటీ అమ్మాయికి ఏ అబ్బాయి అయితే కరెక్ట్ గా సూట్ అవుతాడో వాళ్ళు డిసైడ్ చేసి మీ జోడీని సెట్ చేస్తారు. అవునా? ఆ వచ్చే వాళ్ళలో రష్మి ఉందా? ఉంది. ముందు దానికి పెళ్లి చేయండి. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ, ఎన్నో ముత్తులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది.
ఒకసారి అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం ఈ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.